See it crashing out the sky, falling one by one. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి డిజైనర్ కుర్తీ కటింగ్ని మీకోసం నేను చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి 2.5 మీటర్ క్లాత్ అనమాట. ఇది వచ్చేసి నేను ఒక కట్ పీసెస్ షాప్లో తీసుకున్నాను. మనకి కొన్ని డిజైనర్ పీసెస్ అనేవి ఒక్కొక్క షాప్స్లో మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు మీతో షేర్ చేస్తాను, ఇంకొకసారి వెళ్ళినప్పుడు. ఈ విధంగా క్లాత్ని ఏంటంటే మనం డబుల్ ఫోల్డ్ అంటే 4 లేయర్స్ వచ్చేటట్టు మనం తీసుకోవాలి. నేను ఫస్ట్ బాడీ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. దానికోసం 13 ఇంచెస్ లెంత్కి నేను కట్ చేసుకొని తీసుకుంటున్నాను అనమాట బాడీ పార్ట్ కోసం ఈ క్లాత్ నుండి. సో ఈ విధంగా ఓపెన్స్ మన వైపు, క్లోజింగ్ మన వైపు, ఓపెన్స్ అటువైపు ఉండేటట్టు చూసుకోవాలి. 4 లేయర్స్ వచ్చేటట్టు వేసుకోండి. సో ఇక్కడ నేను బాడీ పార్ట్ లెంత్ 13 ఇంచెస్ అయితే ఒక హాఫ్ ఇంచ్ అంటే 13.5కి లెంత్ తీసుకున్నాను. ఇప్పుడు బాడీ లూజ్ వచ్చేసి నేను 9 ఇంచెస్ అయితే 9 ఇంచ్కి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. టోటల్గా 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్ 7 ఇంచెస్ని దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. సో కుర్తీస్కి ఎప్పుడు కూడా 7 ఇంచెస్ ఉండాలి షోల్డర్. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఎవరికైనా కామన్. సో ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా. సో ఫస్ట్ షోల్డర్ దగ్గర 6 ఇంచెస్ వరకు ఈ విధంగా స్కేల్తో ఒక మార్కింగ్ చేసుకుని 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న డాట్ కూడా ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. 9 ఇంచెస్ బాడీ లూజ్ అయితే 2 ఇంచెస్ యాడ్ చేసుకుని టోటల్ బాడీ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ నాది 7 ఇంచెస్ అయితే 2 ఇంచెస్ యాడ్ చేసుకుని 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నడుము లూజు. వీటి కొలతలు అనేవి మీరు ఒక డ్రెస్ దగ్గర కానీ లేదంటే మీ దగ్గర బోట్ నెక్ బ్లౌజ్ ఉన్నా కానీ తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ కోసం 6 ఇంచెస్ పొడవు అనేది పెట్టుకుంటున్నాను. అది 4 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ కోసం 3 ఇంచెస్, అలాగే ఇక్కడ కూడా ఈ విధంగా 3 ఇంచెస్ని మనం మార్క్ చేసుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట. సో ఫ్రంట్ నెక్ అనేది డీప్ నెక్ అవసరం లేదనుకుంటే మీరు 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ డ్రా చేసుకోవడానికి మళ్ళీ 1 ఇంచ్ నేను ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర పక్కకిగా ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఇక్కడ నేను చూపించిన విధంగా ఇది రౌండ్ నెక్ అనేది నేను తీసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకోవాలి. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర మనం 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది ఎవరికైనా ఒకటేనండి. సో ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది గీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి టేప్తో ఒక 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ నుండి కర్వ్ లాగా ఒక లైన్ కర్వ్ లాగా మీరు డ్రా చేసుకోండి, ఒక హాఫ్ యూ షేప్లోగా అనమాట. సో ఈ విధంగా చేస్తే మీకు చంక దగ్గర నీట్గా వస్తుంది. సో ఇది నేను ఫ్రంట్ పార్ట్ పైన డ్రా చేశాను కాబట్టి చంక లోతు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకుని లోతు అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా సో ఇక్కడ నేను 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను, అంటే ఖర్చు గుర్తుండడం కోసం మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసాం కదా, ఈ విధంగానే కట్ చేసేసేయకూడదు. ఎందుకంటే బ్యాక్ పార్ట్ అనేది మళ్ళీ మనం లోతు కానీ ఫ్రంట్ డీప్ నెక్ కానీ ఉండదు కదా. సో కాబట్టి నెక్ కాకుండా ఆర్మ్ హోల్ లోతు దగ్గర నుంచి కాకుండా ఇక్కడ చూపించిన విధంగా మీరు ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న పార్ట్ని సెపరేట్ చేసేసుకోండి, అది బ్యాక్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు చంక లోతు అలాగే ఫ్రంట్ నెక్ని మనం కట్ చేసేసుకుంటాం.
ఇప్పుడు వచ్చేసి చేతి దగ్గర లూజ్ ఉంటుంది కదా, ఇక్కడ హ్యాండ్ చివరన మనకి అది వచ్చేసి నేను 5 ఇంచెస్ ఉంది, 2 ఇంచెస్ యాడ్ చేసుకుని 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇలా ఒక లైన్ స్కేల్తో మనం డ్రా చేసుకోవాలి. సో హ్యాండ్స్ కూడా మనం సింపుల్గా ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు డ్రా చేసాం కదా, ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు 2 లైన్స్ కనిపిస్తుంది కదా, అదైతే ఖర్చు అనమాట. ఆ ఖర్చు దగ్గర నేను ఆ విధంగా లైన్ అనేది గీసుకున్నాను. ఇప్పుడు మీరు సెంటర్లో ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం లోతు ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. హ్యాండ్స్ 2 హ్యాండ్స్ని ఈ విధంగా పరుచుకోవాలన్నమాట. పరుచుకున్న తర్వాత రైట్ సైడ్ అనేది మీరు లోతు తీసుకోవాలి. ఈ విధంగా మీ వైపు వేసుకున్న తర్వాత రైట్ సైడ్ అనమాట. ఇక్కడ సెంటర్ నుండి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఒక పక్క, 2 పక్కల లోతు తీయకూడదు, ఒక పక్కే తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక హాఫ్, రెండింటికి మధ్యన ఒక డాట్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్కి లైన్ అనేది ఈ విధంగా ఒక కర్వ్ లాగా మీరు లైట్ ఎస్ షేప్లో అనమాట లోతు అనేది ఇక్కడ ఇలా చూపించిన విధంగా తీసుకోవాలన్నమాట. సో ఫ్రంట్ పార్ట్కి మనం ఎలా అయితే లోతు తీసుకుంటున్నామో హ్యాండ్స్కి కూడా ఒక సైడ్ లోతు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడే ముడతలు లేకుండా చంక దగ్గర మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట స్టిచ్చింగ్ అనేది. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి, అంటే ఏ సైడ్ లోతు తీసామో అనేది ఐడియా ఉంటుంది కదా, దానికోసం. ఇప్పుడు వచ్చేసి మిగిలిన పార్ట్ అంటే హ్యాండ్స్ అలాగే బాడీ పార్ట్ తీగా ఉంటుంది కదా, ఫస్ట్ బాడీ పార్ట్ కింద మనం పార్ట్ అతకడం కోసం 30 ఇంచెస్ దగ్గర నేను లెంత్ తీసుకుంటున్నాను, 33 ఇంచెస్కి. ఆ తర్వాత ఈ పొడవు మాత్రం 33 ఇంచెస్ తీసుకోండి. మిగతా విడ్త్ ఎంత ఉన్నా కానీ మనకి బాగుంటుంది టాప్ అనేది. సో ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, దానికోసం నేను ఆ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను స్ట్రైట్ లైన్ కోసం. సో ఇక్కడ చూపించిన విధంగా మీరు తీసుకోండి. సో ఈ విధంగా మనం ఈక్వల్ చేసుకున్నాం కదా క్లాత్ని 33 ఇంచెస్ లెంత్తో. ఇప్పుడు ఇవి 2 పార్ట్స్ కదా, ఈ సెంటర్కి కూడా మీరు 2 భాగాలుగా కట్ చేసేసుకోండి, అంటే 2 పార్ట్స్గా, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అతకడం కోసం అనమాట. ఇక్కడ ఇది అంబ్రెల్లా కటింగ్ కాదనమాట, ఒక డిజైనర్ కుర్తీ కాబట్టి ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ విధంగా 2 పార్ట్స్గా మనం 33 లెంత్తో ఈ పీసెస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుర్తీకి కావాల్సిన కటింగ్ అనేది రెడీ అయిపోయింది మనం. సో ఈ విధంగా ఈ పార్ట్స్ అనేవి నేను కట్ చేసేసాను. సో దీని స్టిచ్చింగ్ నేను నా నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి, ఇది ఎలా స్టిచ్ చేస్తాను, ఎలా వస్తుంది అనేది. సో కీప్ వాచింగ్ మై ఛానల్.